ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్టింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ సంయుక్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార దిశగా ఓ సమావేశాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. ప్రధానంగా స్థానిక పత్రికలు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చలో ఎవరి అభిప్రాయాలను వాళ్ళు తెలియజేశారు. అనంతరం ఈ సమస్యలపై కలెక్టర్ హరిహేంద్ర ప్రసాద్ను కలిసి ఒక మెమరాండం కూడా ఇచ్చారు. కలెక్టర్ వీటిపై స్పందించి త్వరలో ఒక నిర్ణయం తీసుకుని దశల వారీగా జర్నలిస్టులకు న్యాయం జరిగేందుకు కృషి చేస్తానని చెప్పారని జాతీయ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తెలిపారు. ఈ పత్రికని ప్రారంభించినప్పుడు మొంగు రాజగోపాల్ గారు ఎడిటర్, చింతపల్లి సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు 97లో ఏం చేసామంటే, మీకు చిన్న పత్రికల కోసం ఒక్క నిమిషం చెప్పాలి. ఎవరు కూడా ఇక్కడ చిన్న పత్రికలే, అందరూ చిన్న పత్రికల నుంచి వచ్చిన వాళ్ళే. ఎవడో విదేశాల నుంచో లేకపోతే ఫారెన్ నుంచో వచ్చి పెద్ద పెద్ద వ్యాసాలు రాసేసింది ఏం లేదు, మనకన్నా రాయగలిగింది కూడా ఉండదు. మనమే చిన్న పత్రికల నుంచి పెద్ద పత్రికలు 2002లోకి నేను ఆంధ్రజ్యోతిలోకి ఆవిర్భావం ఇంకో 15 రోజులు ప్రారంభం అవుతుందనగా మా టీం అంతా కూడా తీసుకెళ్లి రాజగోపాల్ గారి టీం అంతా కూడా ఆంధ్రజ్యోతిలోకి వెళ్ళిపోయాం. చిన్న పత్రికలు చాలా వరకు కూడా మనకు అందరూ కూడా చాలా సపోర్టివ్ గా చాలా బాగా చిన్న పత్రికలు తీస్తున్నారు. ఎవరిని కూడా మనం నిందించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి స్థాయిలో వారు చిన్న పత్రికలు తీస్తున్నారు, అద్భుతంగా తీస్తున్నారు. ఎందుకంటే శివప్రసాద్ చెప్పినట్లు మనం గత 5 ఏళ్ళు కూడా చాలా తీవ్రంగా మోసపోయాం. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో చెబుతూనే వచ్చాం. ఘోరమైన మోసం. అక్రిడిటేషన్ అనేది చిన్న పత్రికలకు ఇవ్వకుండా చిన్న పత్రికలను తొక్కేయాలని ఒక సంకల్పంతో విధి విధానాలు రూపొందించి చాలా దారుణాలు చేశారు అధికారులు. ఏం చేశారంటే నిబంధనలు కఠినతరం చేసేసి అసలు చిన్న పత్రికలు ఎలా తొక్కేయాలనేది ఆలోచించి దానికి తగ్గట్లుగా వాళ్ళు విధి విధానాలు రూపొందించారు. మరి గతంలో మనం 2014 నుంచి 2019 మధ్య నేను 4 కమిటీల్లో వరుసగా ప్రాతినిధ్యం వహించినప్పుడు మనం ఏం చెప్పామంటే ఒక పాలసీ మ్యాటర్ తీసుకున్నాం. కమిటీలో ఉన్న సభ్యులందరం కూడా ఎంతమంది అయితే దరఖాస్తు చేశారో అంతమందికి మహా అయితే క్రిమినల్ కేసులుండి జైలు శిక్ష పడిన వాళ్ళకి తప్ప, కేసులు ఉన్నంత మాత్రం 10 కేసులున్నా ఆడికి ఎఫెక్ట్ కాదు. కేసులు నిరూపితం అయితే తప్ప అవి కేసుల్లో కాదు. కాబట్టి కేసులు ఉన్న వాళ్ళకి కూడా మినహాయింపు లేకుండా ప్రవీణ్ కుమార్ IAS ని 2632 ఒకే లిస్టు ఓకే చేసాం. ఆ తర్వాత కూడా 2-3 పర్యాయాలు అలాగే చేసాం. కానీ లాస్ట్ ఇయర్ ఒకటి కరెక్ట్ నిజం, DPRO అధికారులు అక్కడ పెట్టిన రూల్స్ అడ్డం పెట్టుకుని ఇక్కడ మన వాళ్ళు ఇష్టారాజ్యంగా తొక్కుపడేశారు. ఎవడైతే వెళ్ళి బెదిరించారో వాళ్ళకి ఎక్రిడేషన్ ఇచ్చారు. బెదిరించి RTI యాక్ట్ పెట్టిన వాళ్ళకి మాత్రమే ఎక్రిడేషన్ ఇచ్చారు గత ప్రభుత్వంలోనే. అలా ఎంతకు వచ్చిన సంఖ్య 600కు వచ్చింది. అప్పుడు ఏం చేశారు, ఈ 600 సంఖ్యని రవికుమార్ చెప్పినట్లు అన్ని పథకాలకు అనుసంధానం చేసేశారు. ఇప్పుడు 1200 టెస్ట్ కావాలంటే ఎక్రిడేషన్ ఉండాలంటున్నారు, 1200 ఇన్సూరెన్స్ కావాలంటే ఎక్రిడేషన్ అంటున్నారు. చిన్న పత్రికలు మనుగడ సాధ్యం కాకుండా చేసేశారు. ఎటెండెన్స్ అంట, దాని తోడేమో వాళ్ళకి వెళ్ళి రోజు ప్రసన్నం చేసుకోవడం, వాళ్ళకి పట్టుకెళ్ళి పేపర్ ఇచ్చి దండం పెట్టడం, వాళ్ళకి రోజు కూడా దేవుడి గుడికి వెళ్ళినట్టు DPRO ఆఫీస్కి వెళ్ళి దండం పెట్టడం, ఈ విధానాలు మంచి పద్ధతులు కాదు. చిన్న పత్రిక సంపాదకులను తీవ్రంగా అవమానించడం. మనం వెళ్ళి వాళ్ళకి పేపర్ ఇచ్చి వాళ్ళకి దండం పెట్టడం ఏంటంటే, వాళ్ళకి అటెండెన్స్ చేయించుకోవడం ఏంటంటే, స్కూల్కి వెళ్తున్నాం అంటే మళ్ళీ మనం స్కూల్కి వెళ్తున్నాం. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి ఆదరించుకున్నారు, ఇప్పుడు DPRO ఆఫీస్కి వెళ్ళి ఆదరించుకుంటాం. ఎంత సంపాదకులు ఉండి మనం బయట ఇన్ని వార్తలు రాసి ఇంతమందిని ప్రమోట్ చేసి, అదేవిధంగా మనకి సెల్ఫ్ లేకుండా ఇందాక చెప్పినట్లు నాకివ్వండి అని కాకుండా అందరికీ ఇవ్వండి అంటే ఏది లేదు. ఇప్పుడు మనలో శత్రుత్వం ఉంటే ఏం శత్రుత్వం ఉంటాయి? వ్యవసాయ పొలాలతో శత్రుత్వం ఉందా, లేకపోతే ఏదైనా పొలాలతో శత్రుత్వం ఉందా, ఆస్తి పంపకాలతో శత్రుత్వం ఉందా? జస్ట్ జర్నలిస్టులు అంటే ఈగో ఉంటుంది, జెలిసి ఉంటుంది, అంతకు మించి ఏ ఉండవు. అవి మనం పక్కన పెట్టి ఎదుగాడు గొడిస్తే ఎక్రిడేషన్ నువ్వేం ఇవ్వక్కర్లేదు. వాడికి వారసత్వంగా సంక్రమించిన హక్కు పేపర్ నడుపుతున్నాడు. కాబట్టి ఇప్పుడు చాలా మంది కష్ట నష్టాలకు వచ్చి పేపర్ నడుపుతున్నారు. నెక్స్ట్ మనం గత నిబంధనలకు అలవాటు పడ్డాం కాబట్టి ఇప్పుడు ఆ నిబంధనల నుంచి ఇంకా నిబంధనలు ఉండవు. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ నిబంధనలకు అనుసరిస్తేనే, వీలైనంత వరకు నిబంధనలు అనుసరిస్తేనే మనం చేయాలి. ఇది మంచి ప్రయత్నం. మీకు వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ చాలా ఫుల్ సపోర్ట్గా ఉంటుంది మీకు. ఎందుకంటే అందరూ నా అన్నదమ్ములే. ఇక్కడ వాళ్ళందరూ నా ఎదుగుదలలో ఎంతో హెల్ప్ చేశారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ అందరి నుంచి వచ్చిన వాళ్ళే. పెద్ద పత్రిక అనగానే అమ్మ ఇంత ఉంటుంది అంత ఉంటుంది అలా మనం క్రియేట్ చేసుకునేది. పెద్ద పత్రికలు వెళ్తే ఒక 3 ఉన్నారంటే ఈ 3 దాగుండిపోతారు చిన్న పత్రికలను చూసి. ఎందుకో వీళ్ళు మన వెనకాల వెళ్తే మన ఇమేజ్ పోద్ది, వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు అంటారని చెప్పేసి అలాంటి వ్యవస్థలను మానేయాలి. వెళ్తే అందరూ ఇప్పుడు చిన్న పత్రికలు 4 తీసుకెళ్తే నీకు బలం. కానీ చిన్న పత్రికలు ఏది రాస్తే అది వస్తుంది.
చిన్న పత్రికల వార్తలు ఇంతకు ముందు ఎవరో కూడా చూసేవారు కాదు, పరిగణలో తీసుకునేవారు కాదు. పత్రికలతో రాయించుకుని ఆ వార్తలు ఎదిగినట్ట తగ్గినట్ట. కాబట్టి ఎవరు కూడా నిస్సహాయానికి లోనవ్వకండి. మళ్ళా మనం ఐకమత్యంగా ఉందాం. గత డిపిఆర్ఓ తీసుకున్న విధానాల వల్ల మనం చాలా వరకు నష్టపోయాం. ఈ అప్లికేషన్ ఇచ్చారు, ఈసారి అటువంటి సిస్టమ్ రెగ్యులేషన్ సరళీకరణ చేయాలని, అలాగే ఈ ఫీజు కూడా ఎక్కడేషన్ ఉన్న వాళ్ళకి ఒకరికే కాదు, మేము మొన్న చెప్పాం విషయాన్ని కాబట్టి నివేదించాం. ఎక్కడేషన్ సరళీకరణ చేయాలని, అలాగే ఈ ఇళ్ల స్థలాలకు అలా ఉందంటే చచ్చిపోయే వరకు ఇల్లు ఇచ్చినట్లేదు. చాలా మంది చచ్చిపోయారు ఇప్పటికే. ఇప్పుడేమో ఒక రూమ్ లో మూల పడిచేశారు. కట్టలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మనం ఏ అప్లికేషన్ ఇస్తామండి? గత రేట్ చేశారంటే ఈ 3 సెంట్లు ఇస్తారని చెప్పేసి తిరిగి గవర్నమెంట్కి ఇచ్చేసారు, హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఎందుకు 3 సెంట్లు వస్తుంది సిటీ లిమిట్స్ లోనే, ఈ సెంటు 2 సెంట్లు ఎక్కడో సంపాదించుకున్నది మనకెందుకని చెప్పి సచివాలయానికి వెళ్ళి సార్ మేము బ్యాక్ ఇచ్చేస్తున్నామని చెప్పారు. మీకు ఒకటే చెప్తున్నాను, చిన్నపత్రికలు అంటే మీరు అర్ధరాత్రి పిలిచినా నేను వస్తాను, కష్టమన్నా వస్తాను, నష్టమన్నా వస్తాను. మిమ్మల్ని నేనేమి అడగను, కానీ మీ కష్టం అంటే మాత్రం నేను ఉంటాను ఆ విషయంలో మాత్రం. ఎందుకంటే నేను ఆ స్థాయి నుంచి వచ్చినాను కాబట్టి. ఆంధ్రప్రదేశ్లోనే 16 సంవత్సరాలు చేసిన పేపర్ అయింది, అన్ని పేపర్లు కూడా మారలేదు. కానీ చిన్నపత్రిక కష్టం వేసుకుంటున్నాం మనం, వేసుకోవట్లేదు. నా ముందు నలుగురు తెల్లవారు ఈయన ఎలాగేంటంటే మన పేపర్ మనమే, ఎవరి పేపర్. ఒకప్పుడు నేను పేపర్ వేస్తే రాత్రి 11 గంటలకి చాలా మంది ఫోన్ చేసి ఏంటి అర్ధరాత్రి న్యూసెన్స్, మాకు మొబైల్ డేటా అయిపోతుంది, సినిమాలు చూసుకుంటే రాత్రి టపా వేస్తున్నావు నువ్వు అని చెప్పేసి నాతో గొడవ పడిన ఉన్నారు. ఒక దశలో మా ఆంధ్రప్రభ ఎండి గారు ఏమన్నారంటే, నువ్వు అర్ధరాత్రిలో పేపర్ పెట్టేస్తే మన పేపర్ ఎవరు కొంటాడువే అన్నాడు. ఇప్పుడు మన హైదరాబాద్ మీటింగ్ ప్లేస్ ఏమన్నారు తెలుసా? బాబు లక్షల మందికి కొంత పంపించండి. మనకి ఇప్పుడు ఆంధ్రప్రభ ఛానల్కి 5 ఛానల్స్ ఉన్నాయి, 2 స్మార్ట్ ఎడిషన్లు ఉన్నాయి, 43 లక్షల వ్యూస్ వస్తాయి ఏదైనా ఒక న్యూస్ పెడితే. కాబట్టి ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎక్కువ బ్రాడ్కాస్ట్ గ్రూపులు పెట్టండి అని మీరు పేపర్ పెట్టమంటున్నారు. దీనికోసం ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోమంటున్నారు పేపర్ పెట్టడానికి. సాయి గారు చూడండి 2 గ్రూపులు పెట్టుకున్నారు, 2 గ్రూపుల్లో ఆయనే పరిమితం చేసుకుంటాడు, ఆయన గ్రూపుల్లో ఆయన లాక్ చేసుకుని కూర్చుంటాడు. ఎవరి పేపర్ ఆయన దానికి వేయకూడదు, ఎవరి పేపర్ వేయకూడదు ఆయన పేపర్లను, ఆయన మాత్రం ఆయన అందరికీ వేస్తాడు. కాబట్టి ఏంటంటే సంవత్సరాలకు పేపర్ నడిపారు. ఆయనకి 500 గజాలు ప్రభుత్వం స్థలం కేటాయిస్తే బక్కనపాలెంలో మధురవాడలోనో మేము పోరాడే దానికి జీవీఎంసీ కౌన్సిల్ లోనే రిజర్వేషన్ చేయించాం. కానీ అక్కడ ధర ఎంత తెలుసా? బయట ధర కన్నా ఎక్కువ ధర ఉంది. ఆయన వదిలేశాడు. చివరికి ఆయనే 260 గజాల స్థలాన్ని తన సొంత ఊర్లోని విధి విలాసం గుడి కట్టించి ఇచ్చాడు. వాళ్ళ కొడుకు అన్నదే ఈస్ట్ కూడా తూర్పు పిల్లలక్కడాడు. వాళ్ళ కొడుకు అన్నదే నాకుంది అంత నువ్వు ఇచ్చేస్తాను అని చెప్పి తండ్రి కొడుకు గొడవ పడ్డారు. ఒరే విధి విలాసం గుడి అనేది ప్రపంచంలోనే లేదురా అనుకో, నేను ఇచ్చేస్తానంటే నేను వాళ్ళ అబ్బాయికి కలిసి చెప్పాను, ఎందుకంటే మీ నాన్నగారి సంకల్పం అది, ఏదో మిగిలింది. అలాగే వాళ్ళ కుటుంబంతో గడిపి పత్రికను 10 ఏళ్ళు 12 ఏళ్ళు నడిపారు ఆ వయసులో కూడా. అలాగే శివరామ గారు ఎక్రిడేషన్ సరళీకరణ చేస్తాం. ఇందాక మన గాజువాక ప్రసాద్ మాట చెప్పాడు. అలాగే మధురవాడ సొరాయ్ నువ్వు చెప్పింది మేము ఉన్నావా మాట చెప్పాడు. మనం ఎవరినైనా పెట్టుకున్నప్పుడు కొద్దిగా చూసి పెట్టుకోండి. మీకు ఏమైనా తెలిసి ఈ మధ్య పేపర్ పేరు చెప్పకూడదు, మా పేపర్ లేకపోతే ఇంకొక పేపర్ అనుకోండి. ఈ వాట్సాప్ లో వచ్చింది వేసేయడం వల్ల అనుకోండి, ఒక రిపోర్టర్ బాగా కక్ష పెంచుకుని నేను ఎలా తీసేయాలని ఆలోచించి ఒక పెద్ద పత్రికలోనే వీడు పంపించిన వార్తలోనే 2-3 బూత్ వర్డ్స్ కొట్టి పంపించాడు. చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. ఇది ఏడు చేసిన డెస్క్ ఇన్ఛార్జికి ఖాళీ ఉండదు కదా, ఆ వార్తను యాడ్ చేసి ప్రింట్ చేశాడు. మరుసటి రోజు క్వాలిటీ సెల్లో చూసి ఏంటి మన పేపర్లు ఇన్ని బండ బూతులు వచ్చేసాయి అని చెప్పేసి అన్న డెస్క్ ఇన్ఛార్జిని సస్పెండ్ చేసి. ఎవడ తప్పు? పంపించినోడు తప్పు, కావాలని చేశారు ఇనిషియేటివ్ గానే. కాబట్టి ఏంటంటే మనం కూడా ఎవరినైనా వేసుకునేటప్పుడు కొద్దిగా జర్నలిజంలో ఇంతకుముందు పనిచేసినోడు కానీ లేకపోతే మందరే ఆడికి కొంతవరకు ఏదైనా పత్రికలో పనిచేసినాడు కానీ తీసుకుంటే మంచిది. ఇంకా భవిష్యత్తులో కూడా మనకి అన్ని కూడా పరిణామాలు ఇలా ఉంటాయని చెప్పం, కానీ గతం కంటే ఘోరంగా మాత్రం ఉండవు అలాంటివి. మనం అదే నిజంగా ఆ టైపు రూల్స్ ఎక్కడ చూడలేదు. మణిరామ్ గారు ఇష్టాసారంగా మనతో ఆడిస్తున్నారు. 5 ఏళ్ళు 7 ఏళ్ళు ఆయన ఏకఛత్రాధిపత్యం చేసి ఇష్టారాజ్యంగాన వెళ్ళి ఆయనకి నచ్చినోడికి ఇచ్చుకోవడం, ఆయనకి నచ్చలేనోడికి మానేయడము, ఇక్కడేమో వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ను బెదిరించడము. వెళ్తే ఏంటంటే ఎక్రిడేషన్కి వెళ్తే మీకు అటెండెన్స్ లేదన్నో చీప్ గా చూడడం, ఇవన్నీ కూడా చేశారు. అనుభవించి ఆఖరికి నువ్వు ఎందుకు ఏమైనా కలెక్టర్ దగ్గరికి 10 సార్లు వెళ్ళారు. అలాగే విశాఖపట్నం మహేష్ గారికి ఎక్రిడేషన్ రాలేదు. కలెక్టర్ ముందు 10 సార్లు పిలిపించినా సరే ఇక్కడ నువ్వు కొట్టి కూడా అక్కడికి వెళ్ళి ఇచ్చేవాడు కాదు. కాబట్టి మీకు చిన్న పత్రిక సంఘం తరపున మేము ఏది ఆశించి సంఘాన్ని పెట్టలేదు. మీకు ఇంకోటి కూడా ఉంది. మీకు గతంలో నారాయణ గారు
ఆయన లాభం వచ్చే మార్గం చూపించారు. ఒకటి సీఎంఆర్ యాడ్ 2000 ఇచ్చేవారు. నారాయణ నాతో అన్నాడు 2000 ఇస్తే ఏమొస్తుంది చిన్న పత్రికల కంటే, రమణ గారితో నేనే మాట్లాడి ఓ 3000 4000 చేయండి, అది సంవత్సరానికి ఒక పర్మనెంట్ గా క్యాలెండర్ ఇన్కమ్ ఉంటుందని చెప్పాం. ఆయన రమణ గారు మన్నించి చేశారు. అలాగే ఉడవాళ్ళు చిన్న పత్రిక ప్రతి సంవత్సరం ఇవ్వాలని కండిషన్ పెట్టాం. అలాగే జీవీఎంసీ వాళ్ళు జీవీఎంసీ కూడా రెగ్యులర్ గా ఇచ్చేవారు. మనం ఏం చేశారంటే ఎవరో ఒక బ్యాడ్ ఇండికేషన్ కమిషనర్కి ఇచ్చాడు, వీళ్ళకి ఎవరికి కూడా ఎక్రిడేషన్ లేవండి, మన డిపిఆర్ఓ నుంచి ఎక్రిడేషన్ లిస్ట్ తీసుకొని మీరు యాడ్ రిలీజ్ చేయండి అంటే మళ్ళీ సమస్య మొదలుకు వచ్చేసింది. నారాయణ గారు నేను కలిసి కమిషనర్ కలిసి సార్ మనం ప్రతి ఆట ఇచ్చే దాని సాంప్రదాయానికి అలాగే వద్దండి అని చెప్పి మళ్ళీ మేయర్ గారితో చెప్పించాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా మన పర్మనెంట్ రీసోర్స్ ఒక 20,000 30,000 పెట్టుకుంటే పత్రిక నడపడం, మనం ఎంతవరకు పత్రిక నడపాలి, ఇప్పుడు 10,000 కొడతామని చెప్పేసి 10,000 ఎందుకు కొట్టాలండి, మనం 10,000 ఇప్పుడు ఎవరు కొడుతున్నారు చెప్పండి. ఈ పెద్ద పత్రికలు అన్ని కూడా ఏదైతే ఉందో ఎంతవరకు వాళ్ళ సామర్థ్యం ఉందో అంతవరకు కొడతాయి. మనం కూడా మన పత్రికను చాలా తక్కువ ప్రింట్ వేయించుకునే వెసులుబాటు ఉంది చాలా వరకు. మరెవరున్నాడు రవిశంకర్ ప్రింటర్స్, నేనే ప్రారంభోత్సవం చేశాను తక్కువ రేటుకి. అలాగే 2-3 మిత్రులకి ప్రింటింగ్ సెక్షన్లు ఉన్నాయి. తక్కువ రేటుకి మనం పేపర్ ప్రింట్ చేయించుకునే వెసులుబాటు కూడా మనం కల్పించుకోవాలి. కాబట్టి మేము ఏది కూడా మీ నుంచి ఆశించి అసోసియేషన్ పెట్టలేదు. త్వరలోనే ఉపసంపాదకుల అసోసియేషన్ కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నాం. ఎందుకంటే డెస్క్ జర్నలిస్టులు కూడా తీవ్రమైన అన్యాయం జరిగింది. వాళ్ళు కూడా మీలాగే ఏమి కూడా రాత్రి అంతా కష్టపడి పగలంతా కూడా తెల్లవారి 11-12 గంటల వరకు పడుకొని లేచి కాలకృత్యాలు తీర్చుకుని భోజనం చేసేసరికి మళ్ళీ టైం అయిపోద్ది. వాళ్ళకి కూడా ఏమీ రాలేదు. గతంలో డెస్క్ జర్నలిస్టులకి కొమ్మాదర సైట్ ఇచ్చారు, ఆ సైట్ ను కూడా పొందలేకపోయారు. అలాగే మనతో పాటు ఎన్జిఓస్కి ఇచ్చారు, తర్వాత వాళ్ళు ఫైట్ చేసుకోగలిగారు. ఉపసంపాదకుల అసోసియేషన్ కూడా ఏర్పాటు చేసి ఫెడరేషన్ అనుబంధంగా ఈ 4 సంఘాలు కూడా పనిచేస్తాయి. ఎందుకు జర్నలిస్టుల సంక్షేమానికి కూడా ప్రభుత్వ నిబంధనలు కూడా మనం పాటించాలి. జర్నలిస్టులకు ఇల్లు ఇస్తారా, ఇళ్ళే స్థలం ఇస్తారా అనేది పక్కన పెట్టండి, ఎప్పుడొకప్పుడు ఇస్తారు. ప్రభుత్వ మార్గదర్శి ప్రకారం ఉంటుంది. అంతేగాని శ్రీనిబాబు సొంతంగా సొసైటీ పెడితే నా ఒక్కడికే ఎవరో లేకపోతే నా వెనకాల ఉన్న మీ అందరికీ ఎవరో ప్రకారం ఇస్తారు, అది అందరికీ వర్తిస్తుంది. అదేంటంటే ఎక్రిడేషన్తో సంబంధం లేకుండా సరళీకృతం చేయమని ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఎక్రిడేషన్లు కూడా నిబంధనలు సడలించి గతంలో మాదిరిగా గత చంద్రబాబు గారు ఏ విధంగా ఇచ్చారో అలాగే దాన్ని కూడా కొంత సరళీకృతం చేసి చిన్న పత్రికలు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కమిటీలు పునరుద్ధరించి అందులో సంఘాలు ప్రాతినిధ్యం ఇచ్చినట్లయితే మనందరం కూడా మన సంఘాలు 4-3 ఉంటారు కాబట్టి ఆ 4-3 కలిసి అందరికి చేయాలనే తాపత్రయం ఉంటుంది. కాబట్టి ఆ కమిటీలు పునరుద్ధరించుకున్నట్లయితే మనం మొట్టమొదటి విజయం సాధిస్తాం. అప్పుడు అందరికీ ఎక్రిడేషన్ వస్తుంది. అలాగే ఈ 1200 కూడా ఎక్రిడేషన్తో సంబంధం లేదు. మన పూర్వం ప్రెస్ క్లబ్ ఉండేది, మన అందరం కూడా అక్కడి నుంచి కట్టేవారు 100 రూపాయలు 200 300. ఇప్పుడు కూడా కలెక్టర్ సిఎస్ఆర్ ఫండ్స్, గత కలెక్టర్ గారు సిఎస్ఆర్ ఫండ్స్ చాలా ఖర్చు చేశారు, చాలా వరకు కేజీహెచ్కి ఉన్నాయి. కాబట్టి ఎక్రిడేషన్తో సంబంధం లేకుండా 1200 కోసం ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ దరఖాస్తు చేసుకుంటారో చిన్న పెద్ద తేడా లేకుండా వారందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పేసి మనం కలెక్టర్ నివేదిస్తాం. వీటితో పాటు ఎక్రిడేషను, ఇళ్ల స్థలము, అదేవిధంగా మన ఈ పాలసీ, దీంతో పాటు మన అసోసియేషన్లు 4 అసోసియేషన్లు, మొన్న 2 అసోసియేషన్లు కూడా కమిటీలు వేసాం. ఈ అసోసియేషన్ కూడా కమిటీ వేస్తాం. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో పదవుల కోసం కాదు, మీరు ఏ పదవైనా చేయండి, పదవుల కోసం కాదు. మీలో మీరు సమస్యలు పాస్ చేసాం 30 మందితోనే, అందరినీ కూడా ప్రాధాన్యత క్రమంలో తీసుకున్నాం. అందరినీ కూడా మంచి టీంని సెలెక్ట్ చేసి ఈశ్వరరావు గారిని ప్రెసిడెంట్, మదన్ గారిని సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరునాథ్ గారిని వేసుకున్నాం. అది చాలా మందిని వేసుకున్నాం. అలాగే మనం ఫెడరేషన్ కార్యవర్గం కూడా ఎన్నికలు నిర్వహించుకున్నాం. చిన్న పత్రికలకు సంబంధించి కూడా మీ అందరికీ కూడా మేము నామినేషన్లు ఇస్తాం. మీరు ఫిలప్ చేసి మాకు ఇవ్వండి. ఇందులో ఎవరైతే ఎక్కువ కాలం పనిచేస్తున్నారో, ఎవరైతే చిన్న పత్రికలు బాగా నడుపుతున్నారో గుర్తించి ఏదో ఒక పోస్ట్ క్రియేట్ చేసి మీ సంఘం మీకు అప్పచెప్తాం. నారాయణ గారు దాన్ని మానిటరింగ్ చేసుకుంటారు. మీకు అర్థమైంది కదా? నారాయణ గారు, నేను, మీ అందరూ కూడా. మీకు మెయిన్ ఇంకోటి ఏంటంటే, నేను ముగించే ముందు ఇంకోటి ఏంటంటే, మీరు నిరుత్సాహపడకండి. ఎవరు కూడా చిన్న పత్రికలు మంచి రోజులు వస్తాయి. చిన్న పత్రికలకి ఇప్పుడు ఎందుకంటే పెట్టిన వాళ్ళందరూ చాలా మంది మీడియాలో చాలా మంది రిటైర్ అయిపోయారు. గత ఏడాది జరిగిన పొరపాటు వల్ల మనకి ఇళ్ల స్థలాలు వచ్చేస్తాయని చెప్పేసి చాలా మంది పేర్లు చెప్పకూడదు కానీ 40,000 50,000 60,000 70,000 పెట్టి ఎక్రిడేషన్ కొనుక్కున్నారు. ఎందుకు? 3 సెంట్ల సైట్ వస్తే ఇంతకాలం మనకి ఏమీ లేదు, ఈ 3 సెంట్ల స్థలంతో స్థిరపడదాం, మనం ఇంక చాలా కాలం చేసాం, ఈ పోటీ ప్రపంచంలో మనం చేయలేము, మన ఆరోగ్యం పోతున్నాయి, మన పార్కులు పోతున్నాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఇంట్లో పిల్లలు పట్టించుకోవడం లేదు, ఇలాంటి ఇచ్చిన స్థలాలు లాగేసుకున్నారు. 3 సెంట్లే అమ్మ, దానికి మళ్ళీ నోటరీలు
ప్రపంచంలో ఎక్కడ కూడా అమెరికా అధ్యక్ష పదవి కూడా అంతా అన్ని అలాంటి రూల్స్ ఉండవు. దానికేమో నోటరీలు, నామినీలు ఇవన్నీ తీసుకొని ఆయన సమాచార శాఖ కమిషనర్, మరి ఆయన ఊడి చెప్పాడు కానీ రూల్స్ అన్ని ఆ భాస్కర్ రెడ్డి ఇష్టారాజ్యంగా రూల్స్ పెట్టేసి నిర్వీర్యం చేశాడు. అసలు వ్యవస్థను నిర్వీర్యం చేశాడు, సమాచార వ్యవస్థ నిర్వీర్యం చేశాడు. సమాచార వ్యవస్థ అనేది మన కోసం పెట్టింది. ప్రసాద్ చెప్పినట్లు వాళ్ళు మన సేవకులు, గవర్నమెంట్ పెట్టింది ఎందుకు? మనకి వాళ్ళు సేవకులు, వాళ్ళు సమన్వయంగా ఉంటూ మనకి ప్రభుత్వానికి వాళ్ళు వారధిగా ఉండి పనిచేయాలి. వాళ్ళకి నచ్చితే ఫోన్ చేసి సింహాచలం చంద్రవంశంకి వెళ్తారా, మీ పేపర్ నుంచి ఒక పేరు ఇవ్వండి, నేవీకి వెళ్తారా ఒక పేరు ఇవ్వండి అంటే ఒక పేరు ఇవ్వడం పెట్టండి. ముస్లిం వెళ్ళగా ఒక పేరు ఇవ్వడమా, ఒక పేరు చంద్రవంశంకి వెళ్తే ఒక పేరు ఇవ్వాలని అంటే మీరు ఓపెనింగ్ అనౌన్స్ చేయండి. క్రికెట్ ఒక పెద్ద కుంభకోణం. వన్ డే మ్యాచ్ జరిగితే ఆ ప్రతినిధి ఇక్కడికి వస్తాడు, ఈరోజు డిపిఆర్ ఒకటి తీసి ఒక 20 జోబులు ఎట్టించుకొని ఒక్కొక్కటి ఒక 10 మందికి పనిచేసి నీకే ఇచ్చాను ఎవరికి చెప్పకు అనగానే మా నారాయణ జోబులు ఎట్టుకొని వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇది అర్థమైందా? ప్రతి ఒక్కరికి కూడా అంటే నువ్వు ఇప్పుడు చిన్నపత్రిక నీకు ఇవ్వడం లేదు, నీకే ఇచ్చాను ఎవరికి చెప్పకు, నీకే ఇచ్చాను ఎవరికి చెప్పుకొని ఇలాగ 20 మందికి పెట్టేసి వెళ్ళిపోతే మనకు వచ్చేసింది కదా, మన వాటా మనకు 2 ఇచ్చారు, నాకైతే 3 ఇచ్చారు అని చెప్పేసి ఈ 3 కూడా తీసుకొని సైలెంట్ గా ఎవరి తరపున మాట్లాడకుండా మాకెందుకు సోళ్ళని ట్యాక్ చేసి ఏదైనా చచ్చిపోతే ఎవరైనా చచ్చిపోతే బాగోపోతే కనీసం చూడడానికి వెళ్దాము, చచ్చిపోయిన కనీసం పరామర్శిద్దాము, కనీసం అంత్యక్రియల్లో పాల్గొందామని కూడా లేదు. మరి రేపు పొద్దున మన అంత్యక్రియలు ఎవరైనా పాల్గొవాలి కదా. మనం చచ్చిపోయినప్పుడు కూడా చాలా కాలం బట్టి పేరు చెప్పుకున్నాక నేను ఎంతవరకు ఉంచాను కానీ కస్తూరికరంగా ఊహించగలవా? కస్తూరి చచ్చిపోతే 8 మంది వచ్చారు, వాళ్ళ కొడుకు, వాళ్ళ కూతురు, వాళ్ళ అల్లుడు, వాళ్ళ ఆవిడ, 5వ నేను. కస్తూరికి ఉన్న గౌరవం అదే. విశాఖపట్నం అంటే ఇది జరిగి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అవుతుంది. చాలా మంది జర్నలిస్టులు చచ్చిపోతే దయనీయమైన పరిస్థితి. కొద్దిగా ఏదో 4 పరిచయాలు ఉండి ఒక 40 మందితో లైజన్ మెయింటైన్ చేసుకుంటే వాళ్ళకి ఇప్పుడు అలాగే మెట్రో చిన్న చచ్చిపోయాడు, ఒక 200 మంది వచ్చారు. ఎందుకు? లైజనింగ్. మనం ఒక దగ్గరికి వెళ్తేనే మన దగ్గర ఒకరు వస్తారు, మనం వెళ్ళకపోతే మన దగ్గర ఎందుకు వస్తారండి? ఒక పెద్ద పేరు ఎందుకు కన్నా ఒక పత్రికలో పనిచేసిన ఒక పెద్ద పత్రికకి వారధిగా పనిచేసిన వాడు చచ్చిపోతే ఎంత అమ్మ చచ్చిపోతే 8 మంది వచ్చారు. పక్కడు అడిగాడు, ఏంటి సార్ మనం చూడడానికి ఎవరు రాలేదని. పనిచేసినాడు, ఆ వెనకాల ఉన్నాడు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళం కదా, అందుకే మన దగ్గర రాలేదని సరిపెట్టుకుని శశాలను తీసుకెళ్ళిపోయాడు. పేరు అప్రస్తుతం, పెద్ద పత్రికలో పనిచేసినాడు. కాబట్టి ఏంటంటే ముందు మానవత్వం ముఖ్యం. చేతనైతే సాయం చెయ్యి, లేకపోతే ఇంకొకటి చెడగొట్టదు. నీకు ఎక్కడేషన్ వస్తే నువ్వు తీసుకో, అంతేగాని అలా మురళీకృష్ణకి ఎందుకు వచ్చింది, వేణుకి ఎందుకు వచ్చింది, నారాయణకి ఎందుకు వచ్చింది, నీకు ఎందుకయ్యా ఇవన్నీ? నువ్వు తీసుకో, నీకు వచ్చింది నువ్వు తీసుకో. అని మీద కేసులు ఉన్నాయి, మనమే కంప్లైంట్ రాసి ఇచ్చాను. వాళ్ళేమో ఈ ఆర్టీ అని ఎవడని పడితే దీన్ని పట్టుకొని చెలరేగిపోయి మేము ఆర్టీ కమిషనర్కి ఏమో కంప్లైంట్ ఇచ్చారు. కమిషనర్ కంప్లైంట్ ఇచ్చి పేరు తెగిపోతే ఏంటనే పేపర్ నడపలేదని ఇస్తాడు, లేకపోతే పేపర్కి అటెండెన్స్ లేదని ఇస్తాడు, పేపర్ రావడం లేదని ఇస్తాడు, లేకపోతే పేపర్ పీడిఎఫ్ పేపర్ అని ఇస్తారు తప్ప అంతకు మించి ఏమని కంప్లైంట్ ఇస్తారండి ఇచ్చేస్తే. లేకపోతే ఎక్కడేసిన ఎవరు అంతకు మించి ఏమైపోద్ది? దానికేమో మనకేమో డిపిఆర్ ఆఫీసర్లు బెదిరించారు, కూడా కంప్లైంట్ ఇచ్చారు, వివరాలు అడిగేశారని. కాబట్టి అటువంటి తాటా చప్పులకి బెదిరింపులకి మీరు ఎవరు భయపడకండి. మీరు ఖచ్చితంగా విధి విధానాలు పాటించండి. మీకు ఆ 1200 కూడా హెల్త్ ఇన్సూరెన్స్ మీ చిన్న పత్రికల్లో కానీ ఇప్పుడు కలెక్టర్ని అడుగుతాం, నా 1200 నేను కట్టుకోలేను అనుకుంటే మాత్రం ఆ 1200 నేను ఇస్తాను. స్వార్థం లేదు, నాకు ఏ స్వార్థం లేదు, మీ నుంచి నేను ఏం ఆశించను. మీకు అర్థమైందా? భవిష్యత్తులో కూడా మీ నుంచి ఏం ఆశించను. మీకు నిజంగా ఎవరికైనా 1200 నేను కట్టుకోలేను అని మనసులో అనిపిస్తే మాత్రం, అన్నా నేను 1200 కట్టుకోలేను, నా 1200 నువ్వు కట్టానంటే నీకు 1200 నేను ఇస్తాను, ఆ 1200తో మీరు చలానా తీసి ఇచ్చండి. అదే మనకి ఆధారం. అక్రిడిటేషన్ ఒక ఆధారం అయితే హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఆధారం. మన ఫ్యామిలీ మెంబర్స్ 4గురికి వస్తుంది కాబట్టి దాన్ని మాత్రం నెగ్లిజెన్స్ చేయకండి. అలాగే రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకుని మనం ఏంటంటే సంఘటితంగా 10 మంది వస్తే 10 మందికి మంచిది, 10 మంది వస్తే మీ 10 మందే మంచిది. ఎక్కువ మంది రావక్కర్లేదు, ఇంట్రెస్ట్ ఉంటే వస్తే లేతలేదు, ఇందులో బలవంతం లేదు. ఇక్కడ ఏమో వీళ్ళందరికీ మనం ఏమైనా ఓట్ల ఎలక్షన్ పెడుతున్నాం, ఓట్లు వేస్తారు అనుకోండి. 10 మంది వస్తే మనకే మంచిది, 10 మంది డబ్బులు నేనే కట్టేస్తాను. 100 మంది వస్తే కట్టలేను, 10 మంది వస్తే కడతాను. కాబట్టి సంఖ్యాపరంగా మనం చూసుకోకండి. ఇలాంటి పెద్దలు చింతా ప్రభాకర్ గారు కానీ, లేకపోతే మోహన్ గారు కానీ, మా సమాచార శర్మ గారు ఉన్నారు, ఆయన నేను అన్నాను, నా మనసులో మాట వచ్చి శర్మ గారిని గౌరవాధ్యక్షులుగా పెడితే బాగుంటుందేమో. ఎందుకంటే ఆ వయసులో ఆయన ఎంత యాక్టివ్గా ఉంటారో తెలుసండి. 2 గ్రూపులు నడుపుతూ ప్రతి పేపర్ని కూడా మనం వేసింది ప్రతిదీ కూడా ఏదైనా నాదే లేకపోతే ఇంకోటి కూడా నడుపుతూ పత్రికని సమర్థవంతంగా తీస్తున్నారు ఈ వయసులో. ఆయన సొంతంగా ఆయన పత్రికని సింహాచలం కొండ మీద నేనే అర్చకుల సమక్షంలో ప్రారంభించాం. ఆయనకి 10,000 రూపాయలు ఇంకా అడ్వర్టైజ్మెంట్ కూడా నేను ఇవ్వాలి, డబ్బులు కూడా ఇవ్వలేదు. హిందీ సమాచారాన్ని సమర్థవంతంగా నడుపుకుంటున్నాను. అలాగే నారాయణ గారు ఫస్ట్ ఎట్టినప్పుడు నారాయణ గారు పేపర్ పెడితే అంత పెద్ద పత్రికలో 40,000 పడి పనిచేస్తాం, ఈ పేపర్ పెట్టుకున్నావు ఏంటి అన్నారు. మనసు ప్రశాంతంగా ఉంది, ఎక్కువ కాలం బతకడానికి ఆస్కారం కలిగింది.
టెన్షన్ లేదు, టార్గెట్ లేదు, ఏమీ లేదు. వచ్చింది 2 రూపాయలు వస్తే 1 రూపాయి ఖర్చులు పోనీ 1 రూపాయి మిగిలితే చాలు. సాయంత్రం వేసరికి ఇష్టం ఉంటే ప్రెస్ మీట్కి వెళ్తాడు, కష్టం అయితే మానేస్తాడు. కానీ మేము లక్ష్యాలు ఛేదించాలి. ఏ లక్ష్యాలు అనేది ఆ లక్ష్యాలు నిర్దేశించబడతాయి. పెద్ద పత్రికల వాళ్ళకి అందరికీ కూడా లక్ష్యాలు ఉంటాయి. అలాగనే పెద్ద పత్రికలు మనం ఏం అనలేదు. పెద్ద పత్రికలకి మీరు అన్నట్లు ఏంటంటే వాటిలో పనిచేస్తే సులభతరంగా అక్రిడిటేషన్ పొందగలం. జీతాలు ఇచ్చిన సంస్థలు కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. కొంతమంది లైన్ అకౌంట్లు ఇస్తారు, కొంతమంది ఇవ్వడం లేదు. మా దగ్గర కూడా సుమారు 200 మంది పనిచేస్తున్నారు. మొత్తం అల్లూరు జిల్లా వరకు కలుపుకుంటే ఉమ్మడి విశాఖలో మా దగ్గర 200 మంది ఉన్నారు. మా దగ్గర డెస్క్ జర్నలిస్టులు ఒక 14 మంది ఉన్నారు. మరి మేము వాళ్ళ సంక్షేమం కూడా మేము ఏం చేసామంటే మా అసోసియేషన్ ద్వారా ఆంధ్రప్రభ మొత్తం స్టేట్ వైడ్ గా ట్రస్ట్ పెట్టేసుకున్నాం. 2264 మంది మెంబర్స్. ఎవరికైనా సహాయం కావాలంటే ఆ ట్రస్ట్ కు దరఖాస్తు పంపాలి. అయ్యా మా పాప ఇలాగా పుష్పత అయింది, మాకు సాయం చేయండి. ఫలానా వాడికి కాలు విరిగిపోయింది, సాయం చేయండి అంటే వెంటనే ఎక్కడ జరిగితే స్పాట్ లోనే ఆ సంఘం ఆ బ్రాంచ్ నుంచి ఆ బ్రాంచ్ మేనేజర్ ఆ బ్రాంచ్ నుంచి ఎవరొకరు ఇన్ఛార్జ్ వెళ్ళి వాళ్ళకి తక్షణమే 20,000 నుంచి 40,000 వరకు అందిస్తాం. అదే ఆంధ్రప్రభ ట్రస్ట్ కి పెట్టుకుంటే మా ఎండి గారు కూడా దానికి 25 లక్షల రూపాయలు విరాళం ఇచ్చాడు. ఆ ట్రస్ట్ కి 2264 మందికి వెల్ఫేర్ ఎంతుంది. ప్రతి ఒక్కరూ సంవత్సరానికి జీవిత లైఫ్ టైం ఒకసారి 1000 రూపాయలు కట్టుకోవాలి అంతే. అలాగే నేను అందరినీ నడపమని చెప్పడం లేదు, కానీ చిన్న పత్రికలు మాత్రం నిరుత్సాహపడకండి. ఎంతకాలం నడిపారు. ఏదో లాస్ట్ ఇయర్ కూడా ఆశపడ్డాం, ఈసారి వస్తే మాని వచ్చి ఇంకా ఇంకెందుకు 27 సంవత్సరాలు అయిందని. ఇప్పుడు మళ్ళీ మన ప్రయత్నం మొదలు పెట్టాలి. మళ్ళీ మనం అక్రిడిటేషన్ పోరాటం సాగించాలి. మనకి ఏదోటి ఇల్లు ఇంటి స్థలం అన్నట్లు ఆ ఇల్లు అయితే మనకు మాత్రం చాలా వరకు కూడా నా ఉద్దేశం అయితే మాత్రం ఆ ఇంటి కోసం చాలా మంది ఆశపడడం లేదు. ఎందుకంటే జీవీఎంసీలో నేను చాలా మందికి ఆ ఇల్లు ఇప్పించగలిగాం. మన జర్నలిస్టులు బీపీఎల్ కోటాలో పెట్టుకుంటే ఆ ఇల్లు వస్తాయి. చాలా మందికి వచ్చాయి, న్యూస్ రీడర్స్కి వచ్చాయి, కొంతమంది జర్నలిస్టులకు వచ్చాయి. చాలా మంది అక్కడ పాత సౌత్ లో నా ఎమ్మెల్యే గారు సౌత్ నియోజకవర్గం ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పించారు. చచ్చిపోయిన దుర్గారావు కూడా నేను ఆ ఇల్లు ఇప్పించాను. అలాగే మా దాంట్లో ఒక ఆపరేటర్ ఉన్నాడు, ఆయనకు కూడా ఇల్లు ఇప్పించాను. మధురవాడలో ఇచ్చారు, వాంబే కాలనీలో. ఆ ఇళ్ల కోసం అయితే మనం గవర్నమెంట్ తీసుకునే విధి విధానాల వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ టిడ్కో ఇల్లు అనేవి ప్రభుత్వం అందరికీ ఇచ్చింది బీపీఎల్ కింద. ఇప్పుడు ఈ 2 సెంట్లు 3 సెంట్ల స్థలం కూడా మనం ప్రభుత్వ మార్గదర్శకాల కోసం చూడక్కర్లేదు. బీపీఎల్ కేటగిరీకి అనౌన్స్ చేసినప్పుడు మనం పెట్టుకోవచ్చు. ఏదైనా 1 సెంటు పెరుగుతుంది ఏమో ఆశ అంతే. అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్లు, రూరల్ ప్రాంతాల్లో 3 సెంట్లు అన్నారండి. చాలా వరకు అర్బన్ లో ఎక్కడ ఈ 10 మండలాల్లో ఎక్కడ స్థలం లేదు. కాబట్టి మనం కూడా రూరల్ కనే వెళ్ళాలి. చాలా మంది మన జర్నలిస్టులు గతంలో రూరల్ లో పెట్టుకుని 3 సెంట్లు తీసుకున్నారు. మనం కూడా ఇప్పుడు ఆ ప్రయత్నం కూడా అడుగుతారు. మనం గట్టిగా వెళ్ళి అడిగితే మీరు ఎందుకు మాకు స్థలాలు ఇవ్వలేదంటే జర్నలిస్టులు బీపీఎల్ కుటుంబాలకు చెందినవారు కాదా, మీరు సంపన్న కుటుంబాలకు చెందినవారా, మీరు కూడా దరఖాస్తు చేసుకోండి బీపీఎల్ కింద మీకు ఇస్తామంటారు. అప్పుడు మన ఆన్సర్ ఏంటంటే మనం కరెక్టే, మనం బీపీఎల్ కుటుంబాలే. రవి చెప్పినట్లు ఇన్కమ్ ట్యాక్స్ ఒకసారి కట్టినట్లయితే మన రేషన్ కార్డులో పేరు పోద్ది, ఏ పథకం వర్తించదు. ఇప్పుడు నేను ఉన్నాను, మా ఇంట్లో 3కే రేషన్ కార్డు ఉంది, నాకు లేదు అనకూడదు. కానీ ఎవరైనా చూసా చచ్చిపోయి తీసేస్తారు, అలా తీశారు. కుటుంబంలో యజమానికి కార్డు లేదు, మిగతా 3కి కార్డు ఉంది. మీ ఎంప్లాయీస్ తో పెట్టించుకొచ్చిన వాళ్ళ గురించి ఒకసారి ఐటీ కడితే మనం ఎప్పుడైనా సరే ఐటీకి ప్రతి సంవత్సరం ఒకసారి కట్టిన తర్వాత కూడా కట్టకపోతే ఐటీ వాళ్ళు మనకు నోటీస్ పంపిస్తారు, బాబు ఈ సంవత్సరం నువ్వు రిటర్న్ అయ్యలేదు, ఈ సంవత్సరం నువ్వు డబ్బులు కట్టలేదని. వాళ్ళు మనల్లో వదలరు. కాబట్టి మన విధి విధానాలు సరళీకృతం చేయాలని ఆంజనేయులు గారు మన రాష్ట్ర కార్యవర్గం కూడా ఆల్రెడీ అపాయింట్మెంట్ కోరుంది. మనం కూడా ఇక్కడ నుంచి వెళ్తాం, వెళ్ళి మన వ్యవస్థలు పెట్టి ఫస్ట్ మనం సాధించుకోవాల్సింది ఈ అక్రిడిటేషన్ సులభతరం చేసుకోవడం. 2 ఆ ఇల్లు వద్దండి మాకు, ఆ ఇంటి స్థలాలు ఇవ్వండి అని చెప్పేసి ఏంటి వాళ్ళు ఇవ్వాలంటే ఎంతసేపు అని చెప్పండి. అమ్మ పెట్టాలంటే ఎంతసేపు? 5 నిమిషాలు అండి. నేను ఇవ్వాలంటే 5 నిమిషాలు. అలాగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే ఎంతసేపు అండి? ఫైల్ తెప్పించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు ఎంతమంది ఉంటారండి? 25,000 మంది ఉంటారు. ఈ 25,000 మందికి కూడా ఎక్కడికక్కడే 2 రోజుల్లో పెన్షన్ ఎలాగ ఇస్తున్నారో 2 రోజుల్లో జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేయండి అంటే ఒక్క ఆర్డర్తోనే అసలు మన సమస్య లైఫ్ లాంగ్ తొలగిపోద్ది. సమాలోచనలు ఉంటారు, రకరకాల సలహాదారులు ఉంటారు. సలహాదారుల వల్ల సంఘానికి పోయేది. కాబట్టి ఏంటంటే మన అందరం కూడా ఒక కన్న తల్లి పిల్లలు, చిన్న పెద్ద అనే భేదం ఎప్పుడూ లేదు. నా దగ్గరికి చాలా మంది చిన్న పత్రికలు వస్తుంటారు, పెద్ద పత్రికలు వస్తుంటారు. ఏదైనా సమస్య ఉంటే మనం చెప్పడానికి రావడానికి తప్పులేదు. ఇది పెట్టుకున్నది కూడా ఎందుకంటే ఈ చిన్న పత్రికలు అనేది పెద్ద అలాగా సమస్య జటిలమైపోతుంది తప్ప అసలు ఎక్కడ కూడా సమస్య పత్రికలకు ఎలాగో ఏదో ఆటోమేటిక్ గా 5 పత్రికలు 6 పత్రికలు ఎలాగ వస్తాయి. కాబట్టి మనం భవిష్యత్తులో మాత్రం సంఘటితంగా ఉందాం. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను, మనం ఏ రోజు కూడా ఇందులో నా లాభాపేక్ష లేదు, నేను మిమ్మల్ని ఏం అడగను కూడా. కాబట్టి కాకపోతే మానవ సంబంధాలు మెరుగుపరచుకోవాలి. ఇందులో చాలా మంది నా అన్నదమ్ములు, నా వెల్విషర్స్, నా కుటుంబ సభ్యులు ఉన్నారు. అందుకనే నేను సుదీర్ఘంగా కూడా ఓపెన్ గా కూడా మాట్లాడవలసి వచ్చింది. కాబట్టి మీరు అందరూ బాగుంటేనే మేము బాగుంటాం, మేము బాగుంటేనే మీరు బాగుంటారు. మన అందరం బాగాలంటే అంతిమంగా స్వామి దయ ఉండాలి. ఆ సమాచారం స్వామి దయ ఉంటే అందరం అంతిమంగా బాగుంటాం.
అందరూ బాగుంటేనే కదా సమాజం. మన ఒక్కరిమే బాగోవాలి, మనకే బాగోవాలంటే దేవుడు ఏం చూడడు. ఎప్పుడు కూడా నేనే బాగోవాలనుకుంటే దేవుడు ఆడిని ఎక్కువ బ్యాక్ పెడుతుంటాడు. అందరూ బాగుండాలనుకుంటే దానికి అప్పుడు కొంతవరకు కూడా దేవుడు అందరినీ బాగుంటాడు అని చూస్తాం. ఎందుకంటే చాలా వరకు కూడా నేను ఒక 2-3 సార్లు ఇంతకు ముందు చాలా గుడులు తిరుగుతుంటాను కదా, అర్చకులు 2-3 సార్లు నాకు ఏం చెప్పారంటే, ఏంటి మీరు వెనక్కి వెళ్తున్నారు, ముందుకు వెళ్తున్నారు, వెనక్కి వెళ్తున్నారు, ముందుకు వెళ్తున్నారు, దేవుడు గేట్ని బాబు ఇస్తే దేవుడిని పట్టుకెళ్ళిపోలే ఉన్నారండి అన్నాడు. ఏమి లేదండి, మరి మనం తనివి తీరా చూద్దామని వచ్చానంటే, అలా చూస్తే మీకు దేవుడి మీద నమ్మకం లేనట్లు లెక్కండి అన్నారు.